పాలు పొయ్యి మీద పెట్టి మర్చిపోయాను అనమాట నేను. అవి ఇట్లా దగ్గరికి అయిపోయినాయి మరిగి మరిగి. సరే ఇంకా ఒక ఆలోచన వచ్చింది, ఎట్లాగో దగ్గరికి అయిపోయినాయి కదా, దాన్ని ఈ విధంగా చేసుకుందామని కోవలాగా దగ్గరికి అయ్యేటట్టు ఇంకా కొంచెం ఎక్కువ చేసేసినాను. కలుపుతూ ఉండాలి. దాంట్లో కొంచెం చక్కెర వేసిన. చక్కెర వేసుకొని అది బాగా కలిపేదా, మంచి కలుపుతూ ఆ దగ్గరికి అయ్యేదాకా ఈ మాత్రం ఇట్లా ఉండేటట్టు కలుపుకున్నా. ఇంకా దాన్ని సరే ఇంకా వేస్ట్ ఎందుకు, ఉట్టిది కూడా తినలేము, అదేదో కోవాపూరి వేసేద్దామని చూపించిన. మొన్న పాలపూరీలు చూపించిన కదా, అవి పాలపూరీలు ఇట్లా చేసుకుంటే ఇంకా కోవాపూరీలు చాలా బాగుంటాయి అనమాట. అందుకనే దబా దబా అప్పటికప్పుడు మళ్ళీ పూరీలు కూడా చేసి ఇట్లా చేసిన. ఆ చిక్కటి కోవానంతా ఈ పూరీలు చేసి పూరీల మీద మంచిగా అట్లా వేసేసుకొని ఫోల్డ్ చేసి కోవా పూరి రెడీ. తినేసినాం అనమాట. టిఫిన్కి దోశ తిన్నాము. దోశ తిన్న తర్వాత ఇవి తిన్నాము. అసలు చాలా బాగుండే, భలే అనిపించింది టిఫిన్ ఈరోజు. సూపర్, మా ఇంట్లో అద్దరిపోయింది అనిపించింది. మీరు కూడా అట్లనే చేయండి. పిల్లలు కాదు పెద్దోళ్ళు కూడా ఇష్టంగా తింటారు, ఒంటికి కూడా మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.